గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు లేదంటే ఆయన కొత్త సినిమా గేమ్ చేంజర్కు వ్యతిరేకంగా ఎవరైనా కుట్ర చేస్తున్నారా? ఈ అనుమానాలు మెగా అభిమానులలో ప్రేక్షకులలో కలగడం సహజం. ఎందుకంటే ఒకదాని వెంట మరొకటి ఆ సినిమాకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అసలే క్వాలిటీతో కూడిన ప్రింట్ నెట్టింట లీక్ అయిందంటే ఇప్పుడు ఆ ప్రింట్ లోకల్ టీవీలో టెలికాస్ట్ కావడం ఎవరు ఊహించని పరిణామం. ఏపీ లోకల్ టీవీలో గేమ్ చేంజర్ వేసేశారు. సంక్రాంతి పండగకి టీవీలలో కొత్త సినిమాలు టెలికాస్ట్ చేయడం కామన్. ఈ టీవీలో నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు, జెమిని టీవీలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD సినిమాల్లో టెలికాస్ట్ అయ్యాయి. అయితే సంక్రాంతికి థియేటర్లో విడుదలైన గేమ్ చేంజర్ సినిమా కూడా ఒక టీవీలో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ లోకల్ టీవీ పేరుతో ఒక కేబుల్ నెట్వర్క్ ఉంది. అందులో సంక్రాంతి సందర్భంగా గేమ్ చేంజర్ షో వేశారు. పండక్కి థియేటర్లో చూడాల్సిన సినిమాను ప్రేక్షకులకు ఫ్రీగా చూపించారు. కొత్తగా సినిమా టీవీలో అలా ఎలా వేస్తారు అంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సోషల్ మీడియాలో ఇద్దరిని ట్యాగ్ చేస్తూ గేమ్ చేంజర్ టెలికాస్ట్ అయిన విజువల్స్, ఫోటోలు తీసి కంప్లైంట్ చేశారు. సదరు టీవీ ఛానల్ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆఫ్ కేబుల్ నెట్వర్క్ ఛానల్ నడుస్తుందని, తమకి రూల్స్ తెలియకుండా సినిమా టెలికాస్ట్ చేశామని తప్పించుకోవడానికి వీల్లేదని, వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. గేమ్ చేంజర్ సినిమాకు సూపర్ హిట్ టాక్ రాలేదు. మొదటి రోజు మొదటి ఆట నుంచే మిక్స్ టాక్ రివ్యూస్ వచ్చాయి. దానికి తోడు పైరసీ భూతం వెంటాడింది. విడుదల రోజునే క్వాలిటీతో కూడిన ప్రింట్లు కావడంతో కలెక్షన్ మీద భారీ ప్రభావం పడింది. ఇప్పుడు లోకల్ టీవీలో టెలికాస్ట్ కావడం అనేది దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. దీనిపై సినిమా యూనిట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.